Next question number 85. What part of the cell contains cell organelles? సో వాట్ పార్ట్ ఆఫ్ ద సెల్ కంటైన్స్ సెల్ ఆర్గానెల్స్ అంటే ఏంటిదట? కణంలోని ఏ భాగంలో కణ అంగాలు ఉంటాయి? కణ అంగాలు, ఆర్గానెల్స్ అంటే కణ అంగాలు. ఎక్కడ ఉంటాయి కణ అంగాలు? ఎక్కడ ఉంటాయి? సైటోప్లాజంలో. సైటోప్లాజం అంటే ఏంటిది? ఈ సెల్ ఉన్నట్టుంటే ఈ న్యూక్లియస్ ఉంటుంది కదా, ఈ న్యూక్లియస్కి సెల్ వాల్కి మధ్యలో ఉండే లిక్విడ్ ఉంటుంది కదా, ఈ లిక్విడ్ని సైటోప్లాజం అంటారు. ఈ మధ్యలో ఉండే ప్లేస్లోనే అన్ని రకాల కణాంగాలు ఉంటాయి, ఆర్గానెల్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 86th క్వశ్చన్. వాట్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్ నీడెడ్ ఫర్? సో మనకు మ్యాగ్నిఫికేషన్ ఎందుకు అవసరం అవుతుంది? ఆన్సర్: టు సీ మైన్యూట్ డీటెయిల్స్ ఆఫ్ సెల్ ఆర్ ఆర్గాన్స్ దట్ ఆర్ టూ స్మాల్ టు సీ విత్ నేక్డ్ ఐ. మనకు చాలా చాలా చిన్నగా ఉన్న కణాలు ఏవైతే ఉన్నాయో నేక్డ్ ఐ తోటి మనం వాటిని చూడలేం. కాబట్టి ఏం చేయాలి? వాటిని పెద్దగా చేయాలి. పెద్దగా చేసి మనం చూడాలి. పెద్దగా చేసి చూడడం కోసం మన కంటికి కనిపించని చాలా చిన్న కణాలను లేదా వాటి లోపల ఉండే సూక్ష్మమైన భాగాలను స్పష్టంగా చూడడం కోసము, మైన్యూట్ డీటెయిల్స్ని కలెక్ట్ చేయడం కోసము మనము ఈ యొక్క మ్యాగ్నిఫికేషన్ను వాడతాము. అంటే ఉన్న సైజు కంటే పెద్దగా చేసి చూస్తాం. దేని ద్వారా? మైక్రోస్కోప్ ద్వారా చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 87th క్వశ్చన్. ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతున్నారు. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ కెనాట్ రీప్రొడ్యూస్. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ చేయలేవా అంటున్నాడు. ప్రత్యుత్పత్తి చేయలేవా, పిల్లల్ని కనలేవా. కనకపోతే అవి ఎప్పుడు అయిపోవాలి కదా. సో కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ కెన్ రీప్రొడ్యూస్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా రీప్రొడ్యూస్ చేస్తాయి. మళ్ళీ ఏం చేస్తాయి? అవి ప్రత్యుత్పత్తి చేస్తాయి. ఏకకణ జీవులు కూడా విభజన చెంది కొత్త జీవులను ఏర్పరుస్తాయి.